ఎప్పుడూ విజయవాడను ఇలా చూడలేదు. అందుకు కారణం మొత్తం బుడమేర అక్కడ ముంచెత్తడం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా అంతకంతకు వరద పెరుగుతూ ఉండడం. సో వరదల్లో ప్రస్తుతం 3 లక్షలకు పైగా జనం చిక్కుకున్నారంటే నమ్మగలరా? పరిస్థితిని కంట్రోల్ చేయడానికి సీఎంఏ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అక్కడ నిన్నటి నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉండిపోయారు సీఎం చంద్రబాబు నాయుడు. అర్ధరాత్రి 3 గంటల వరకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ వచ్చారు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరదను కూడా ఆయన పరిశీలిస్తూ వచ్చారు. నేడు విజయవాడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రానున్నాయి, హెలికాప్టర్స్ కూడా రానున్నాయి. విజయవాడలో 9కి చేరాయి మృతుల సంఖ్య. నిన్నటి నుంచి చీకట్లోనే ఉండిపోయారు బెజవాడ నగరం ప్రజలు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయకపోవడంతో వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది అర్థిస్తున్నారు, ఈ వివరాలన్నీ ట్రాక్ చేయడం కూడా కష్టంగా మారింది. ఎవరైనా వారి వైపు నుంచి సహాయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తే తప్పితే వారు ఎక్కడున్నారనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా కష్టంగానే మారింది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వర్ష బీభత్సం, అదేవిధంగా ప్రస్తుతం అందుతున్న సహాయ సహకారాలు, వీటన్నిటికీ సంబంధించి వివరాలు అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. ఇక విజయవాడ పరిస్థితి ఎలా ఉంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఒకసారి మనం క్రాంతి దగ్గరికి వెళదాం. క్రాంతి, నైట్ నుంచి కూడా అంటే సీఎం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ వచ్చారు. అసలు ఎప్పుడూ చూడని ఈ రకమైన వర్ష బీభత్సం విజయవాడలో ఎప్పుడు చూడలేదు. సో పర్టికులర్గా ఏవైనా కొన్ని పాయింట్స్ నోట్ చేశారా? బికాజ్ ఒకటైతే బుడమేరని తెలుస్తోంది, కానీ ఏ పాయింట్స్ ఎక్కువగా నోట్ చేసి అక్కడ వాటిని టెక్నికల్గా సాల్వ్ చేయాలని చూస్తున్నారు? ఖచ్చితంగా ముందు ఎక్కడైతే తెగిపోయినటువంటి కట్టలు ఉన్నాయో వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ప్రస్తుతం తాత్కాలికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాటికి సంబంధించినటువంటి అన్ని చర్యలను తీసుకోవాలని చెప్పి కూడా సీఎం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ మనం ఇక్కడ బుడమేరు దగ్గర చూస్తే కనుక ఎక్కడా కూడా నిన్నటి నుంచి వరద ఉధృతి తగ్గలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా చోట్ల దాదాపు 15 నుంచి 15 చోట్ల గండ్లు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వచ్చింది. ఒకప్పుడు ఇదంతా కూడా చాలా సాధారణమైనటువంటి డ్రైనేజీ కింద ఉండేది. పెద్దగా పట్టించుకోకపోవడం, పూడికతీత పనులు తీయకపోవడం, పడినటువంటి గండ్లు, ఇవన్నీ కూడా ఈ యొక్క వరద ఉధృతి విజయవాడని ముంచెత్తడానికి ప్రధాన కారణంగా కూడా గుర్తించారు. దాంతో దాదాపు ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి సగభాగం సింగనగర్ నుంచి ఇటువైపుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ మొత్తం ఇళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి ప్రాథమికంగా కారణాలని అధికారులు గుర్తించినా కూడా దానికంటే కూడా లోపల చిక్కుకుపోయినటువంటి ప్రజల్ని రెస్క్యూ చేయడమే ప్రధాన టార్గెట్గా ఉంది. ఎందుకంటే దాదాపు 24 గంటలుగా వరదలోనే చిక్కుకుపోయి వేల మంది జనం ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు వాళ్ళకి తినడానికి తిండి కానీ త్రాగడానికి నీరు కానీ లేవు. లోపల ఎవరైనా పేషెంట్స్ ఉన్నా కూడా బయటికి రావడానికి కూడా వీలు లేని విధంగా ఉంది. దాదాపు ఇప్పటికే 10 నుంచి 15 కాలనీలకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బోట్ల పైన బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మనం అక్కడ ఇల్లు చూడొచ్చు, పూర్తిగా లోతట్టులో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయి. ఇక దాదాపు 4-5 అంతస్తులు ఉన్నవైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా నీరు వచ్చేసినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోయి ఎవరైనా సహాయం చేయకపోతారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇటు ఎక్కడా కూడా ఫోన్ సిగ్నల్స్ లేవు, కరెంటు కూడా లేదు. దాదాపు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో విజయవాడలో ఉన్నటువంటి జనాభా ఉన్నారనే చెప్పాలి. 50 ఏళ్లలో ఎప్పుడు ఈ స్థాయిలో వరద లేదని చెప్తున్నారు అధికారులు. ఇప్పుడు వాళ్ళకి విద్యుత్ సరఫరా లేదు, వాళ్ళ సెల్ ఫోన్స్ పని చేయట్లేదు. ఓ పక్కన వాళ్ళకి ఎక్కడున్నారో కూడా తెలుసుకోవడం కష్టంగా మారింది. అండ్ ఇలాంటి పరిస్థితి విజయవాడ అంటే మనం 2018 కేరళ సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో ఇప్పుడు మనకి విజయవాడలో మొత్తం సగానికి సగం. ఈవెన్ సింగ్ నగర్ అయితే మరీ దారుణంగా కనిపిస్తోంది. కొన్ని వీడియోలు బయటకు వచ్చి చూస్తుంటే వాళ్ళని తీసుకురావడానికి కూడా రెస్క్యూ టీమ్స్ కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ టీంలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎప్పటికల్లా ఎంతమంది రావచ్చు, హెలికాప్టర్లను కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రధాని కూడా దానికి సంబంధించిన సూచనలు చేశారు. సో ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి ఎలా ఉండబోతుంది క్రాంతి? ప్రజెంట్ మనం రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి కూడా ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. మీరు చెప్పినట్టుగా కేరళ తరహాలోనే ఇక్కడ సింగనగర్లో ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేయడానికి, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి వచ్చినటువంటి బోట్ల ర్యాలీ ఇది. దాదాపు
మచిలీపట్నం బీచ్ నుంచి 40కి పైగా మరబోట్లను తీసుకుని వచ్చారు. వీటన్నిటికీ కూడా మొత్తం ప్రత్యేక ఇంజన్స్ ఉంటాయి, ఇవి సముద్రంలో వాడతారు. సో ఇక్కడ రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చారు అంటేనే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు నిన్నటి నుంచి 6 SDRF 7-8 NDRF బృందాలు మొత్తం రెస్క్యూ చేయడానికి రంగంలోకి దిగాయి. కానీ అవి సరిపోవట్లేదు. వేల మంది జనాభా, లక్షల మంది జనాభా ఇళ్లలో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఇవాళ కూడా దాదాపు 40కి పైగా ప్రత్యేకమైనటువంటి టీమ్స్, బోట్లు అండ్ అలాగే 4 హెలికాప్టర్స్ కూడా తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే అత్యవసరమైన చోట్ల నుంచి వారిని బయటికి తీసుకురావడానికి వీరు వాడేందుకు ఉపయోగిస్తున్నారు. సో మనం ఇక్కడ చూస్తే కనుక ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద బోట్లు, ఇవి మాత్రమే కాదు SDRF NDRF బృందాలు సైతం రంగంలోకి దిగాయి. వారికి సంబంధించినటువంటి బోట్లతో పాటు లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి అన్ని బోట్లను ఇప్పటికే తెప్పించారు. ఇవి సరిపోక ఉన్నటువంటి ఫ్లోటింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ స్థాయిలో పెద్ద బోట్లను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేరుగా సీఎం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల మందికి పైగా లోపల ఉండిపోయారు. నిన్నటి నుంచి ఉన్నటువంటి వరద ఉధృతి మొన్న కొండల దాటికి ఇప్పటికే విజయవాడలో మరణాల సంఖ్య 9కి చేరింది. అయితే మరణాల సంఖ్య పెరగకుండా సురక్షితంగా ఇరుక్కున్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇది మనం సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సినటువంటి దారిది. సాధారణంగా నిన్న ఉదయం 8ంటికి అంతా నార్మల్గా ఉంది, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ బ్లాక్ చేసేసారు. ఎందుకంటే అటువైపుగా వెళ్ళడానికి లేదు, మొత్తం పెద్ద కాలువ అయిపోయింది, నదిలా పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సింగనగర్ మొత్తం. మనం ఫ్లైఓవర్ మీదుగా చూస్తున్నాము. ఇది సింగనగర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఫ్లైఓవర్స్ రెండింటిని దాటాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఎక్కడా కూడా లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. దాదాపు నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వెహికల్స్ అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు రావడానికి లేదు, ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళడానికి లేదు. ఎక్కడికక్కడ మొత్తం ఆగిపోయింది, జనజీవనం స్తంభించిపోయింది, లోపల ఇరుక్కుపోయారు. ప్రజల ఆర్తనాదాలు, తినడానికి తిండి లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సీఎం కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఇక్కడ సింగనగర్ వద్ద మనకు ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంది. రైట్ క్రాంతి. సో